ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో, నగరాలలో ఉన్నటువంటి ప్రముఖ వైష్ణవ దేవాలయాల్లో మరి శ్రీవారి చెంతకు చేరి పూజలు నిర్వహించారు. ఆ పూజలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే శ్రీవారి ప్రసాదమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి అదేవిధంగా ప్రఖ్యాతమైనటువంటి అత్యంత రుచికరమైనటువంటి అదేవిధంగా పవిత్రమైనటువంటి ఆ శ్రీవారి లడ్డూని అపవిత్రమైంది అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు చేసింది తప్పు అని రుజువు కావడం. ఎందుకంటున్నానంటే తప్పు అనే మాటని జూలై నెల 23వ తేదీన ఏఆర్ ట్యాంకర్స్ ను తిప్పికి పంపించాము. పంపించడానికి గల కారణం ఇది అని చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈవో శ్యామలరావు గారు చెప్పారు. ఏమని? వనస్పతి లాంటి ఈ యొక్క ప్లాంట్ ఫ్యాట్ కలిసింది అని, మొక్కలకు సంబంధించి. తర్వాత 100 రోజుల పండుగ సందర్భంగా జూలై నెలలో జరిగినటువంటిది ఆగస్టు పోయింది, సెప్టెంబర్ పోయింది. సెప్టెంబర్ నెలలో 18వ తేదీన 100 రోజుల వాళ్ళ యొక్క పరిపాలన సందర్భంగా వాళ్ళ సమావేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తిరుపతి లడ్డు అపవిత్రమైందని, ఆ లడ్డులో ఫిష్ ఆయిల్, బీఫ్ అట్లాగే పిగ్ ఫ్యాట్ కలిసిందని ఆయన ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేశారు. చేసిన తర్వాత ఆయన స్టాండ్ని మార్చుకున్నారు శ్యామలరావు గారు. ఆయన ఏమన్నారంటే ఫిష్ ఆయిల్, బీఫ్ కలిసిన మాట వాస్తవమేనని, మొట్టమొదట ఏదైతే గ్రాస్ అన్న మాట పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన నియమించిన వ్యక్తి కదా, దీంట్లో కూడా కలిసిందనేటటువంటి కొత్త మాటను చెప్పారు. ఆ తర్వాత ఒక అబద్ధాన్ని నిజం చేయటం కోసం అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడుతూ వచ్చారు. వేదమూర్తి వీళ్ళు 1000 అబద్ధాలు ఆడినా కానీ నిజాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడంతో అది బూమ్రాంగ్ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్యామలరావు వచ్చేసి మరలా ఆ కల్తీ అయిన నెయ్యిని తిప్పి పంపాము, వాడలేదు అని చెప్తాడు. తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అది అసలు మాకు సంబంధించినటువంటి అంశం కాదు, తిరుమల అనేది ఒక అటానమీ ఉంది, ఒక బోర్డు ఉంటుంది, దానికి ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు, ముఖ్యమంత్రులకి ఏమి సంబంధం లేదని ఆయన యూటర్న్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా డేట్ వైజ్గా అక్కడ జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రజలకు విశదీకరించేసరికి మా టైంలో 320 రూపాయలు కొనడమే నేరమైతే 276 రూపాయలకే మీరు ఎలా కొన్నారు అని ప్రశ్నించడంతో, అదేవిధంగా మీ కాలంలో మీరు దిగిపోయేటటువంటి సమయంలో కూడా 320 రూపాయలకే కొంటున్నారు కదా, మరి అదే ఏ నందిని డైరీ అని మీరు కామెంట్ చేస్తా ఉన్నారో ఆ నందినికి 3.5 సంవత్సరాల పాటు మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనే ప్రశ్నలు రావడంతో భయపడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు
నెయ్యి వాడలేదు, దేనిలో వాడారో తెలియదు, ఎలా వాడారో తెలియదు, ఆ నెయ్యిని మాత్రం వినియోగించారని మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కారు. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయటం కోసం అతను నానా తంటాలు పడతా ఉన్నారు. శ్రీవారి భక్తులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళ యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని గుర్తించి ఎక్కడ కూడా రెస్పాండ్ కాకపోయేసరికి నానా తంటాలు చంద్రబాబు నాయుడు గారు పడతా ఉన్నారు. ఇక వాస్తవాల్లో కానీ మనం వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను మానసికంగా హింసించేటటువంటి క్రమంలో మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టాలని 10 సార్లు తిరుమల వెళ్ళినటువంటి ఆయనని, అదేవిధంగా తన పాదయాత్ర ప్రారంభ సమయంలోనూ పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా తిరుమల వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకపోగా ఈ రోజున దాన్ని మతపరమైనటువంటి అంశంగా చేయడం, హిందువులను రెచ్చగొట్టే విధంగా పరాయి రాష్ట్రం నుంచి అంటే తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ గుంపులుగా అక్కడికి తోలుకు రావడం, అదేవిధంగా గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన మీద పోస్టర్స్ వేయటం, డిక్లరేషన్ ఇవ్వండి లేదా వెనక్కి వెళ్ళండి అని పోస్టర్స్ వేయటం, వైసీపీ వాళ్ళందరికీ కూడా అరెస్ట్ వారెంట్స్ ఇవ్వటం, ఆఖరికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికే మీరు మీ యొక్క పర్యటనకు అనుమతి లేదు అని చెప్పేసి నోటీస్ ఇవ్వటం, ఈ విషయాలన్నిటినీ కూడా దేశ స్థాయిలో చర్చ జరుగుతూ ఉండేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఇటు వైసీపీ శ్రేణుల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి మద్దతు లభించింది. రాష్ట్రంలోని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులు రాకతోటి కళకళలాడాయి. ఈ రోజున భక్తులు వచ్చి అక్కడ ఆ తప్పేదన్నా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే కానీ వేరే ఎవరిది తప్పేమి లేదు, కాబట్టి అయ్యా ఏదన్నా ఆగ్రహం ఉంటే ఆ చంద్రబాబు మీద తీర్చుకోండి, మమ్మల్ని మా రాష్ట్రాన్ని చల్లగా చూడండి స్వామి అని ప్రార్థనలు చేశారు. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామం. కరెక్ట్గా చెప్పాలంటే పరిణితితో కూడినటువంటి, అంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎప్పుడు కూడా నమ్మరు, అది వాస్తవమే, కానీ పెద్ద పరిణతి చూయించారు. ప్రజలు ఇంత పరిణతి చూయించడానికి కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి కారణం ఎన్డీడీబీ గుజరాత్నే ఎందుకు ఎంచుకున్నారు? ముఖ్యమంత్రి గారు కూడా అదే ప్రశ్నించారు. ఇట్ వాస్ ఫస్ట్ ఇట్స్ టైం, మొదటిసారి దాన్ని తీసుకొచ్చి గుజరాత్ ఎన్డీడీబీకి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి అడ్వాన్స్డ్ టెస్టింగ్ మెటీరియల్ అక్కడ ఉందని చెప్పేసి అక్కడికి పంపించడం జరిగింది. మరి అక్కడికి పంపించే బదులు ఎన్డీడీబీ సంబంధించినటువంటి సంస్థలు బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, చెన్నైలో ఉంది, అక్కడికి ఎందుకు పంపలేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లోకి ఉండగా, అంతేకాకుండా శాస్త్రీయంగా కూడా ప్రజలు ఆలోచించారు. ఏమిటంటే, గతంలో ఒక మాట ఉండేది,
ఈ సృష్టిలో కల్తీ లేనివి రెండు అంశాలు. ఒకటి కన్నీళ్లు, రెండవది కన్న తల్లి పాలు అని. కానీ ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీలో కన్న తల్లి పాలు సైతం కల్తీ అవుతున్నాయి. ఎందుకంటే యూకేలో నాకు చాలా మంది, మా పిల్లలు అక్కడే ఉంటున్నారు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరితోటి ఈ వివాదం జరుగుతున్నటువంటి సమయంలో నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొంత సమాచారాన్ని తెప్పించుకుంటే, అక్కడ తల్లులలో, గర్భిణీ స్త్రీలలో, తల్లులు కాదు, గర్భిణీ స్త్రీలకు ఆ బిడ్డలకు పాలిచ్చేందుకు ఎక్కువ మొత్తంలో పాలు పడటం కోసం వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే టానిక్స్ కానీ పౌడర్స్ కానీ ఉన్నాయో వాటిల్లో కంపల్సరీ ఫిష్ ఆయిల్, అదేవిధంగా గోవు కొవ్వు, అదే సమయంలో పిగ్ లార్డ్ అంటే పంది కొవ్వు లేదా పంది వారి నుంచి వచ్చేటటువంటి అవి అన్నీ కలుస్తాయి, ఆ పౌడర్ రూపంలో వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళల్లో, ఆ తల్లుల్లో, ఆ గర్భిణీ స్త్రీలలో పాలు సామర్థ్యం, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఆ బిడ్డలకు కావలసినన్ని పాలు వస్తాయి. అప్పుడు ఆ పాలను టెస్ట్ చేస్తే ఆ పాలలో ఖచ్చితంగా ఈ ఇంగ్రీడియంట్స్ బయటపడతాయి. ఇక పశువుల విషయానికి వద్దాం, మనం జంతువుల విషయానికి వద్దాం. జంతువుల విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి నాటుకోళ్ళు లాగా ఇప్పుడు కోళ్ళు ఉంటున్నాయా? ఏ విధంగా వాటిని చేస్తున్నారు? ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఫారం కోళ్ళనే, నాటుకోళ్ళనే ఫారాల్లో పెంచుతూ వాటికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా పాలు, ఆవు పాలు ఏ విధమైనటువంటి కల్తీ లేకుండా ఉండాలి అంటే ఆవులన్నీ కూడా ఆర్గానిక్ గ్రాసమే తినాలి. అంటే ఎలాంటి మందులు వేయనటువంటి, రసాయనాలు వేయనటువంటి ఆ యొక్క గ్రాసాన్ని మాత్రమే తినాలి. కానీ ఈ డైరీ ఫార్మ్స్ అన్నీ కూడా ఇక్కడ గుడికి పంపిస్తున్నామా, స్వామివారికి పంపిస్తున్నామా అనేది చూసుకోడు వ్యాపారి. వ్యాపారి పాలు, మనము స్వచ్ఛమైనటువంటి పాలు మనం పితికిన తర్వాత పాలల్లో ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలు పంపిస్తున్నామా లేదా అంతవరకే ఆ వ్యాపారి చూసుకుంటాడు. కానీ ఆ పాల యొక్క ఉత్పత్తి పెరిగేందుకు ఆయన అనేకమైనటువంటి దానాలు పెడతా ఉంటాడు. ఆ దానాలలో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలవచ్చు. ఆ దానాలలో పాల ఉత్పత్తి పెరగటానికి డైరీ యజమాని కావచ్చు, రైతు కావచ్చు. ఇప్పుడు జనరల్గా ఒక గ్రాస్ ఉంటుంది, ఆ గ్రాస్ను కూడా వేగంగా పెరగటానికి దానికి రసాయన మందులు అప్లై చేస్తారు. అక్కడ దాకేందుకంటే మనం తినేటటువంటి రైస్, మన రైసు మా చిన్నతనంలో అయితే, ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు, చిన్నతనంలో అయితే ఏం చేసేవాళ్ళు, 3 సార్లు వేసేవాళ్ళు మందు. మొదటిసారి నాటు వేసిన వెంటనే కుదురుకోవటానికి ముందేస్తారు, బలం ముందేస్తారు. ఆ తర్వాత కలుపు తీసిన తర్వాత ఒకసారి ముందేస్తారు. ఆ తర్వాత పొట్ట మీదకి వచ్చిన తర్వాత ఒకసారి వేస్తారు. ఆ యూరియా ఒకటి, ఇంకొక బలం మందు ఒకటి ఉంది, అవి వేస్తారు. కానీ ఈ రోజున ఈ యొక్క ధాన్యం ఉత్పత్తిని పెంచడానికి ఆశ్చర్యపోతారు మీరు చెప్తే, 40 సార్లు 40 కట్టల ముందేస్తున్నారండి. ఎక్కడ 3 కట్టలు, ఎక్కడ 40 కట్టలు? అంటే మనం తినే ఆహారం కల్తీ లేకుండా పోయిందా? మనం తినేటటువంటి ఆహారంలోనే కల్తీ అయిపోతుంది, తల్లిపాలల్లోనే కల్తీ అయిపోతా ఉంది.
ఆ పాలు బయటకు వచ్చిన తర్వాత ఆ పాలల్లో ఏమన్నా దుర్మార్గంగా ఏదన్నా అపవిత్రం చేసేటటువంటి దురాలోచనతో ఏమన్నా పని చేశారంటే ఎవ్వడు కూడా అలాంటి పని చేయడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆగ్రహం వస్తే మరి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఏ అమాయకులు లేరు. ఈ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడు గారు తాను ఏమి చెప్తే నమ్ముతారులే అనేటటువంటి ఒకే ఒక్క భ్రమలో, ఎందుకంటే తాను ఏది కూడా ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉన్నారు. నేను ఏమి చెప్పినా నమ్ముతారులే, ప్రజలు తండోపతండాలుగా రోడ్ల మీదకి వచ్చేస్తారులే అని కేవలం జగన్నామ స్మరణ చేస్తూ కాలక్షేప పరిపాలన చేయటం అనేది ఈ యొక్క ఆయన యొక్క ఆరోపణలు ప్రజలు నమ్మకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారన్న 10th క్లాసు తప్పినటువంటి వ్యక్తి, డాక్టర్ కావాలంటే ఎంపీసీ చదవాలని చెప్పినటువంటి వ్యక్తి. ఆయనేం విజనరీ కాదు. ఈ మీడియా వాళ్ళు తయారు చేసినటువంటి విజనరీ తప్ప ఆయన వాస్తవంగా ఏమాత్రం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ ప్రయోజనాలు ఆలోచించేటటువంటి జిత్తుల మారితనంలో పిహెచ్డి ఆయనకి ఇవ్వచ్చు, కానీ వీటిల్లో ఇవ్వలేనటువంటి పరిస్థితి, నాలెడ్జ్లో ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే 10 ఏళ్ళు అయిందండి ఇప్పటికి. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యి, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే వచ్చినటువంటి పరిశ్రమలు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే మారినటువంటి స్కూళ్లు కనపడుతున్నాయి. మరి ఉద్భవించినటువంటి మెడికల్ కాలేజీలు కనపడుతున్నాయి. పునర్నిర్మించినటువంటి పాఠశాలలు కనపడుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ అనేది కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే కనపడేది ఏముంది సార్? ఒక కియా మోటార్స్ తప్ప. అందుకని ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఎంచుకున్నారు అనేటటువంటి విషయం బలంగా నమ్మబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అతి తేలిగ్గా దీని నుంచి బయటపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ప్రజలే తిప్పికొట్టారు అని చెప్పేసి మనం చెప్పాలి. కుట్రలు అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, అనిత గారు ఒక రోజున తాను క్రిస్టియన్ అని, తన బ్యాగులోనే బైబిల్ ఉంటుందని వనిత టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పినటువంటి ఆమె ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా హింసించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టడం కోసం, ఐఎమ్ హిందూ, నువ్వు చెప్పు చూద్దాం అంటా. అంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఎవరి చేత ఏదైనా చేపిస్తాడు తన కోసం. ఎందుకు చేయించడండి? వెబ్సైట్లో పెట్టినటువంటి ఎన్నికల హామీలనే రిమూవ్ చేసిన ఆయన, సూపర్ 6 ఇస్తానని చెప్పి సూపర్ 6ని గాలిలో కలిపేసినటువంటి ఆయన, మరి నీకు 15,000 నీకు 18,000 అని చెప్పి ఒక 15,000 ఇవ్వబోతున్నామంటూ లీకులు ఇస్తున్న ఆయన ఒక 15,000 ఎక్కడ ఇవ్వాల, కానీ వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపిస్తా ఉన్నాడు 15,000 ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారని. ఇచ్చినాడు ఇచ్చారనుకోవాలి. ఒకవేళ ఇచ్చాడే అనుకుందాం, ఏదో ఒక సంవత్సరానికో 2 ఏళ్లకో ఇచ్చాడే అనుకుందాం. ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే కదా నువ్వు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని నువ్వేదో మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, పిల్లల్ని కానండి మీరు అని చెప్పినవి అని శుద్ధ అబద్ధాలనే కదా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి సైతం మిమ్మల్ని శిక్షించేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు ఎటు ఎన్నికల్లో వారికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కానీ శ్రీవారు సైతం, ఎందుకంటే మీరు నాస్తికులు,
మీరెక్కడ ఆస్తికులండి చంద్రబాబు నాయుడు గారు? బూట్లు వేసుకొని కొబ్బరికాయ కొడతారు, బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకుంటారు. మీరెక్కడ? ఇది మీకు ఎప్పుడో ఒక్కసారి మాత్రం మీరు ప్రాణగండం నుంచి తిరుమల బ్లాస్ట్ అయినప్పుడు, తిరుమల కొండ మీద మీరు వెళుతున్నప్పుడు మీ మీద తీవ్రవాదులు బ్లాస్ట్ చేసినప్పుడు మీరు బ్రతికి బయటపడిన తర్వాత ఒక్కసారి మిమ్మల్ని గుండుతో చూశాం. ఎప్పుడన్నా మీరు గుండు కొట్టించారా? ఎప్పుడన్నా మీకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందా? ఉంటే తిరుమలలో కూడా ఎన్నికలు పెట్టాలని జయచంద్ర నాయుడు చేత పిటిషన్ మీరు వేపిస్తారా? ఉంటే ఈ ల్యాబ్ రిపోర్ట్ని మీకు అనుకూలంగా తయారు చేసుకొని తిరుమల ప్రతిష్టని మంటగలుపుతారా? అంతర్జాతీయ స్థాయిలో తిరుమల లడ్డూకున్నటువంటి పవిత్రతను దెబ్బతీస్తారా? ఇవన్నీ కూడా ప్రజలకి ఈజీగా అర్థమైపోయిన చంద్రబాబు నాయుడు గారు. ఇక మీరు నాటకాలు ఆపి మీరేదో సంపద సృష్టిస్తానన్నారే, ఆ సంపద సృష్టించడం మీద ఏదన్నా దృష్టి పెడితే మంచిది సార్. నమస్తే.